బనానా గ్రామ్స్ ఉంటుంది. జీవో చూపించాలా? తెలిసి చెప్పండి సార్. 100 నుంచి 120 గ్రాముల మధ్యలో ఉండాలి. ఒకవేళ ఒకటి సరిపోకపోతే 2 అరటిపండ్లు ఇవ్వాలి. అలాగే ఇస్తాం సార్. ఇప్పుడు ఏంటి మీరేగా చెప్పారు ఒకటేనే? ఒకటే చెప్తున్నారు కదా సార్. మాకు ఒక అరటిపండు అని చెప్పావా లేదా? అవును సార్. మరలా ఇప్పుడు 2 ఇస్తామంటే ఎలా? అంటే మాకు యాక్చువల్లీ గ్రామ్స్ తెలియదు సార్. గ్రామ్స్ తెలుసుకోవాలా, తెలియదని కాదు. అలా కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కందిపప్పు ఎంత ఇస్తారు ఒక స్టూడెంట్కి? 20 గ్రామ్స్. 20 గ్రాములు. 22 కదా సార్? 22 వస్తున్నాయి సార్ బస్తాలు. 22 వస్తుంది. గురుగారు మీరు ఆగండి. మీరు గురుగారు మీరే కౌంట్ చేస్తారు. ఎందుకండి అబద్ధం కాదు, ముందు ఆ పొరలు లెక్క పెట్టండి. మరలా మీరు లెక్క పెట్టారు. సరే మీదే కరెక్ట్ అనుకున్నా. మీకు జీవో నెంబర్ 8 అని ఒకటి ఉంటుంది రాష్ట్ర వార్తకి ఉందా? ఇప్పుడు వార్తలు అంటే ఏంటి, మనం ఏం చేయాలి, ఈ మెనూ ఎంత ఇవ్వాలి అవన్నీ తెలుసుకోవాలండి. తెలుసుకోకపోతే అలాగా ఎక్సెస్ ఎందుకు వస్తున్నాయి? రైస్ ఎంత ఇవ్వాలి ఒక స్టూడెంట్కి ఒక పూటకి? 20 గ్రామ్స్ అంటే 200 గ్రామ్స్ తెలుసు. ఇవ్వాల్సినప్పుడు పర్ఫెక్ట్గా నువ్వు ఇచ్చినప్పుడు ఎక్సెస్ ఎందుకు వస్తే తగ్గాల? ఒక 10 కేజీలో నాశాన్ ఇది చుట్టూ నాసు పెట్టి లోపలే కాదు నాసు. ఇప్పుడు అది స్నానం చేసావు అనుకో ఏమవుద్దమ్మా? గజ్జి తామర లాంటివి వస్తాయి. అవి అలాగా ఉండిపోతాయి ఒకసారి వచ్చాయంటే. మీ పిల్లలకి అవే వాటర్ పోస్తావా? మీ ఇంట్లో ట్యాంక్ అలాగ ఉంటుందా? జాగ్రత్తగా బాధ్యతగా పని చేయాలా. ఇది ఉద్యోగం లాగా సర్వీస్ లాగా ఫీల్ అవ్వాలా. ఓకేనా? పద. ఇవన్నీ మీరు చూడాలండి.